కామారెడ్డి జిల్లాలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం ఇసుక దందాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతుంటే ఇక్కడ మాత్రం నిబంధనలను కొందరు బేఖాతరు చేస్తున్నారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట మద్దికుంట అటవీ ప్రాంతంలో ఇసుక డంపులు భారీగా ఉన్నాయి. అయితే వీటిపై కన్నేసిన ఇసుకాసురులు ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న క్రమంలో అడ్డొచ్చిన చెట్లను సైతం నరికివేస్తున్నారు. ఈ తంతు తెలిసి కూడా ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం ఇసుక దందాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతుంటే ఇక్కడ మాత్రం నిబంధనలు కొందరు బేఖాతరు చేస్తున్నారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట మద్దికుంట అటవీ ప్రాంతంలో ఇసుక డంపులు భారీగా ఉన్నాయి. అయితే వీటిపై కన్నేసిన ఇసుకాసురులు ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న క్రమంలో అడ్డొచ్చిన చెట్లను సైతం నరికేస్తున్నారు. ఈ తంతు తెలిసి కూడా ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం ఇసుక దందాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నా ఇక్కడ మాత్రం నిబంధనలు కొందరు బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రామారెడ్డి మండలం రెడ్డిపేట మద్దికుంట అటవీ ప్రాంతంలో ఇసుక డంపులు భారీగా ఉన్నాయి. అయితే వీటిపై కన్నేసిన ఇసుకాసురులు ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న క్రమంలో అడ్డొచ్చిన చెట్లను సైతం నరికేస్తున్నారు. ఈ తంతు తెలిసి కూడా ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. రైట్, అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి ఫోన్ ఇన్లో అందిస్తారు. భూపతి. దీపిక, కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. ఇటు అటవీ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే యథేచ్ఛగా అటవీ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా సాగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని మాచారెడ్డి, పల్వంచ మండలాలతో పాటు రామారెడ్డి మండలం, అదేవిధంగా బీర్పూర్, బిచ్చుకుంద ప్రాంతాల్లో కూడా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితి నెలకొందని కూడా రైతులు వాపుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అటవీ ప్రాంతాల్లో భారీగా డంపులు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ ఇసుక డంపులపై పోలీసులు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా జురిపించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇసుక రవాణా పేరుతో, అనుమతుల పేరుతో అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీపిక. రైట్ భూపతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.